హలో, హాయ్. ఈరోజు శుక్రవారం అని ఆడవారి రోజు, అంటే అమ్మవారి రోజు. అమ్మవారు అంటే మనమే. శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళాను, పూజ చేశాను, దండం పెట్టుకున్నాను, కాసేపు ఉండి వచ్చాను. బాగా ఎండలో ఉంటానబ్బా నేను. అప్పుడు పొద్దున్నే 7 గంటలకు వెళ్ళిపోతా, 6:30 7 గంటలకు వెళ్ళిపోతా బయటికి. ఎందుకంటే కోడలు ఉంటుంది కదా ఇంట్లో, అత్త కోడలు కత్తి వర. ఒక వరలో ఒక కత్తి ఉడుతుంది, రెండో కత్తి ఉడదు. అట్లాగే నేను ఇంట్లో ఉంటే అమ్మకి ఏదైనా డిస్టర్బెన్స్ నేను ఏదో ఒకటి అరుస్తుంటానబ్బా. అది చేయండి, ఇది చేయండి, సర్దుకోండి, పుస్తు సర్దుకోండి, స్నానాలు చేయండి, బట్టలు వేసుకోండి, పూజ చేయండి. ఏదో నాకు అట్లా అనిపిస్తుంది అబ్బా, వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడాలని, వాళ్ళకి దగ్గరగా ఉండాలని. వాళ్ళు నన్ను అరుస్తుంటే తప్పట్లా అరవకూడదని చెప్పాలని, అట్లా అదొక రకమైన అది భ్రమతో ప్రేమ అనుకుంటున్నాను నేను. వాళ్ళు అనుకుంటున్నారు మా మీద కోపం, మమ్మల్ని ఎప్పుడు తిడుతుంటుంది, అరుస్తుంటుంది, ఈవిడికని మేమంటే ఇష్టం లేదు అనుకుంటున్నారు. నాకు కాదు, వాళ్ళ సొంతం అని, నాకు వాళ్ళతో ఉండాలని. వాళ్ళు ఏం మాట్లాడరు మనతో, కాకపోతే ఇట్లా మాట్లాడామనుకో వెంటనే రియాక్ట్ అవుతారు. వెంటనే రియాక్ట్ అయ్యి మాట్లాడతారు నాతో. మేమేం చేస్తాం, మేము లేచిన కాడికి చేస్తూనే ఉన్నాం కదా, మేము ఎక్కడ కూర్చున్నాం. అది చాలా బాగుంటుంది అబ్బా. రాత్రి మా అబ్బాయి ఫోన్లో మాట్లాడాడు, అప్పుడు నాకు బాగా ఎనర్జీ వచ్చింది. నిన్న మొన్న బాగాలేదబ్బా, నాకు అంతా దిగులుగా ఉంది. ఏంటో దిగులు వస్తే మా నాన్ననే మా చిన్నప్పుడు మా అక్కాయిని ఊరికి పంపించి నాకు దిగులుగా ఉందని కృష్ణ మందిరం దగ్గర, రామ మందిరం దగ్గర కూర్చొని ఏడుస్తుండేవాడు. మా నాన్నకి అప్పుడే 65 ఏళ్ళు అట్లా ఉంటాయి. అయినా కూడా మా అక్కాయిని ఊరికి పంపించి వచ్చి దిగులు పడి ఏడుస్తుండేవాడు. మా నాన్న చూస్తే మాకు భయం వేసేది, ఎందుకు ఏడుస్తున్నారు నాన్న అని. ఆయన బిడ్డను పంపించారని అత్తగారింటికి, అక్కడ వాళ్ళు సరిగ్గా తిండి పెడతారో లేదనని ఆయన కడుపులో దిగులు. నాకు ఇప్పుడు అర్థమవుతుందబ్బా, నాకు కూడా దిగులు వస్తుంది. అన్నం గురించి, కూర గురించి కాదు. నా బిడ్డ బయటికి వెళ్ళాడు, వాడికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా నాతో చెప్పడేంటి, వాడు ఎట్లా ఏంటి అని దిగులు వస్తుంది. ఆ దిగులు ఇంకెవరు చెప్పినా మాకు వాళ్ళు అంటది, మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు అత్తయ్య గారు, మీరేం ఆలోచించమాకండి, ఆయన అన్నీ చూసుకుంటారు అంటది. నాకు అంత ధైర్యం లేదబ్బా. అది తల్లి మనసు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా బిడ్డ ఎంత దూరం పరుగులు తీస్తే ఆమె అంత నీరసం అయిపోద్ది. బిడ్డ ఎంత దగ్గరగా ఉంటే అంత సంతోషంగా ఉంటుంది. తల్లి మనసు కదా. అట్లాగే ఒక అన్న చెల్లెలు కూడా ఎంతో ప్రేమగా, ఒక ఊరిలో ఒక అమ్మాయి ఒక అన్నయ్యకి దొరుకుతుంది. ఆ ఊరు వాళ్ళందరూ తల్లిదండ్రులు లేని పిల్లని ఆ అమ్మాయిని చాలా గారాభంగా చూస్తారు. ఆ అమ్మాయి కూడా అందరినీ, తన ఊరు వాళ్ళందరినీ కూడా తన సొంతమైన అనుకొని అందరినీ పలకరిసి, పిన్ని, బాబాయ్, అన్నయ్య, మామయ్య అంటే పలకరిసి. శారద సత్యనారాయణ దగ్గర అన్నా చెల్లెలుగా ఉంటారు. ఆ చెల్లెలకి ఏమవుతుంది, పెళ్లి చేస్తారు, మామూలు సంబంధాలు తెస్తాడు వాడు చాలా సత్యనారాయణ. కానీ రావుగోపాలరావు ఆ ఊరు గ్రామ పెద్ద ఒప్పుకోడు. మంచి సంబంధం కావాలనుకుంటే ఆ ఊరు కొత్తగా డాక్టర్ వచ్చి ఆయన ఇష్టపడతాడు, అమ్మాయి పెళ్లి చేస్తారు. కానీ కొంతకాలమైనా వాళ్ళని కలిసి ఉండనివ్వాల్సింది. కానీ అప్పట్లో ఆ డైరెక్టర్ ఏం చేశాడంటే పెళ్ళైన ఫస్ట్ రోజే ఆయన్ని క్యాంపుకి పంపిస్తాడు. అది ఒక సీరియస్ కేసు చూడాలి అని చెప్పేసి యమునా నది దాటి అవతల పంపిస్తాడు. మళ్ళీ వచ్చేటప్పటికల్లా వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాడు, వచ్చేటప్పుడు సుడిగుండంలో చిక్కుకొని నేను ఆ మాట చెప్పలేనబ్బా, ప్రాబ్లంలో పడతాడు, అయిపోద్ది. కానీ ఈ అమ్మాయి ఆ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయికి చెప్తారు. భర్త కోసం ఎదురు చూస్తుంటుంది ఫస్ట్ నైట్. కానీ భర్త రాలేదు అని ఎదురు చూస్తుంటే ఈ అమ్మాయికి వచ్చి సడన్గా ఆ న్యూస్ చెప్తారు అందరు. ఆమె న్యూస్ చెప్పేటప్పుడు గుళ్ళోకి వెళ్తుంది, మర్చిపోయా. గుళ్ళోకి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటుంది, దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది.
నావ తిరగబడుతుంటుంది. చూసారా, భగవంతుడికి పూజలు చేస్తున్నా ఒక పక్క నుంచి నావ అట్లా తిరగబడి మునిగిపోతుంటే హిందూ సాంప్రదాయంలో మనం ఎలా నమ్మాలంటే ఎలా నమ్మాలి? దేవుడు ఏదైనా ఒక దళం వేసి పక్కకి నెడితే మనకు ధైర్యం ఉంటుంది. కానీ అట్లా అమ్మాయి పూజ చేసి పాట పాడుతుంటే సుడిలో పడవ మునిగి అయిపోయి చచ్చిపోతుంటే అసలు ఏంటి, రాతనకి మించింది ఏదీ లేదు. ఏ దేవుడైనా ఎవరైనా కర్మఫలం అనుభవించాల్సిందే. దేవుడు అయినా చూస్తూ ఊరుకుంటాడు, కానీ ఆ కర్మ దాటించడం అనే ఒక సత్యం నిరూపించడానికేనేమో మరి అట్లా అవుతుంది. నాకు చాలా దుఃఖం వచ్చింది. నేను నిన్న చూశాను ఆ సినిమా. అప్పుడు ఆమె ఏం పాడుద్దంటే ఒక పాట పాడుతుంది. నీరాక కోసం నిలువెల్ల కన్నులై నీరాధవే చేనురా, రావేలా రావేలా, నీరాక కోసం నిలువెల్ల కన్నులై నీరాధవే చేనురా, రావేలా రావేలా. అమ్మాయి ప్రకృతిని కూడా తన పాటలో పెట్టుకుంటుంది. ఏమనంటే, కోయిలమ్మ కోయనన్నది నీవు లేవని, గున్న మామి పోయనన్నది రాడు రాడేమని, రగిలను నా గుండె జాలిగా జాలి జాలిగా, రగిలను నా గుండె జాలిగా జాలి జాలిగా, రావేల చిరుజల్లుగా, నీరాక కోసం నిలువెల్ల కన్నులై నీరాధవే చేనురా. చూసారా, ఆ గుండె కోత ఎవరన్నా తీరుస్తారా? ఆ అమ్మాయి వేదన ఎవరన్నా చల్లారుస్తారా? పిచ్చిదానిలాగా అట్లా పాటలు పాడుతుంది. ఆఖరికి అన్న దగ్గరికి వచ్చి, మీకు మీ బావగారంటే ఇష్టం లేదన్నా, వెళ్ళి తీసుకురావేంటి, ఒక ఉత్తరమైన రాయేంటని అమ్మాయి గారాబాలు పడుతూ అడుగుతుంటే చూస్తుంటే గుండె చెరువైపోద్ది. అసలు ఎన్నో కష్టాలు ఎన్నో సుఖాలు ఉన్నాయి. ఎన్ని సుఖాలను అనుభవించవచ్చు, కానీ కష్టం దగ్గరికి వెళ్ళేవాటికల్లా చాలా బాధ. భర్తను వదిలిపెట్టి ఉండే జన్మ అనేది ఏ దౌర్భాగ్య స్త్రీకి రాకూడదు. అలా వస్తే ఎన్ని సంపదలు సిరులు ఉన్నా కూడా అవి సిరుల కింద లెక్కే కాదు. భర్తతో జీవించి బాధ్యతలు తీరిందాక భర్తతో జీవించాలి. బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత సరే ఎవరి టైం ముందు వస్తే వాళ్ళు దాటిపోతాం, అది వేరే విషయం. కానీ నిండు వయసులో భర్తకి దూరంగా ఉన్న స్త్రీ భర్తకు నరకం. మా సార్ ఒకసారి అట్లాగే మక్కాయి వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్ళాడు. పనుంది రమ్మంటే వెళ్ళారు, కందులవారిపాల. నాకు తెలియదు, నాకు చిన్న వయసే, అప్పుడు పిల్లలు కూడా పుట్ల 16 సంవత్సరం. నేను ఒక లెటర్ రాసా ఆయన గారికి. ఏమనంటే, ఆయన వెళ్ళి ఎన్ని రోజులైంది, ఎన్ని పూటలైంది, ఎన్ని గంటలైంది, ఎన్ని నిమిషాలైంది, ఎన్ని సెకండ్లు అయింది అన్నీ కౌంట్ చేసి ఆయనకి లెటర్ రాశాను నేను. తీరా అది ఆయన చదవకుండా మా బావగారు వాళ్ళు చదివి, అసలు పెళ్ళే వద్దన్నా ఆ మగుడే వద్దన్నా, నువ్వేంటి వాడి గురించి అంతగా రాసావని చెప్పేసి వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేసి ఎక్కిరిచ్చారు. అయితే ఇంతకీ ఆయనకు చదవటం అనేది ఇంట్రెస్ట్ ఉండదట. అయితే చదవటం రాకనో చదవటం ఇంట్రెస్ట్ లేకనో, నాకు తెలిసి అయితే అన్నీ చదువుతారు. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద వర్కులు అన్నీ కౌంటింగ్ లెక్కలు చేస్తారు. ప్రతి సినిమా చూసి వచ్చి చెప్తుంటారు. ఏం చదవకుండా చెప్పగలరా? కానీ అయితే అప్పుడు నేను చాలా సిగ్గుపడ్డా.
ఛీ, ఎందుకు దొరికారా నేను అని. నాకంటే నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు మా నాన్న. నాకు 15 ఏళ్ళకే చేశారు. మా అక్క వాళ్ళందరూ 17 ఏళ్ళకి అట్లా చేశారు. మాకు అక్కల కంటే పెద్ద అక్కలకైతే వాళ్ళకి 11 ఏళ్ళకి 12 ఏళ్ళకే చేశారు. కానీ నాకు అసలు ఇష్టం లేదు. నాకొద్దు, పనులు చేసేవాళ్ళు వద్దు, నాకు జాబ్ హోల్డర్స్ కావాలి. అచ్చా అడగలేదులే, నేను అసలు ఏం చెప్పాల. నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు, అక్క వాళ్ళకి 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఎందుకు, నాకు ఇప్పుడు 15 ఏళ్ళకి పెళ్ళి ఎందుకని నేను ఏడ్చారు 2 3 నెలలు. నాన్న నేను చేసుకోను, నాకు వద్దు, నేను ఆడుకుంటాను. మా నాన్న ఒప్పుకోవాలి. మంచి సంబంధం దాటిపోద్ది, ఎవరో ఒకళ్ళు చేసుకుంటారని కావాలని మా రెండో అక్కాయి మరిదికి 3వ అక్కాయిని ఇచ్చారు. 3వ అక్కాయి తమ్ముడికి మళ్ళీ నన్ను ఇచ్చారంటే 3 చేసుకున్నారు మా ఇంట్లోనే కోటా వాళ్ళు. అట్లా రుణానుబంధం అండి. ఇప్పుడు వరకు నేను, మా ఆయన గారు, మాకిద్దరు పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు. నన్ను చూస్తే అంటారు, ఎక్కిరిస్తారు ఇప్పుడు పెద్దవాళ్ళు. నేను చిన్నప్పుడు పెద్ద వద్దన్నా నేను. కాబట్టి భార్యాభర్తలని ఎన్ని కోపాలు తాపాలు వచ్చినా సరే అస్సలు విడాకులని సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వెళ్ళి మొగుడు కొట్టాడని తిట్టాడని, అత్త తిట్టిందని అత్త కొట్టిందని వెళ్ళి కోర్టుల చుట్టూ తిరిగి లాయర్ల చుట్టూ తిరిగి విడాకులు తీసుకుంటే వేరే బ్రతకాలని ఆలోచిస్తున్నారు. వేరే బతికిన తర్వాత కొన్నాళ్ళు పోయాక మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఏం అవసరం? కుక్క కూడు తింటుంది కదా, కుక్క తిన్న కూడు కుండలో మళ్ళీ ఇంకొకటి పెట్టడం అవసరమా? భర్తనే వద్దనుకున్నా వాడు కుక్క కింద సమానమే. మళ్ళీ ఆ కుండ తీసుకెళ్ళి ఇంకోటి తింటుంటే నీకు బాగుంటుందా? చండాలం ఉంటుంది. అందుకే వద్దు అస్సలు. కర్మో ఫలమో ఎట్లో భగవంతుడు ఇచ్చిన దాన్ని స్వీకరించండి, వాడితోనే ఉండండి శుభ్రంగా. ఇష్టం లేకపోతే కావాల్సింది చేసి అక్కడ పెట్టి సప్పుడు కాకుండా ఉండండి. 4 రోజులు పోయాక అంత. ఎప్పుడు చెడు ఉండదబ్బా, ఎప్పుడు మంచి ఉండదు, ఎప్పుడు ఎండ ఉండదు, ఎప్పుడు వాన ఉండదు, ఎప్పుడు కోపాలు ఉండవు, ఎప్పుడు సంతోషం ఉండదు. ఇవాళ ఎండిపోయే చెట్టు రేపు చిగురేస్తుంది. అట్లాగే ఆయన మీద ద్వేషం ఫస్ట్లో కోపం వచ్చేటప్పుడు మా క్రూరం కనపడతాడు, ప్రేమ వచ్చినప్పుడు ఎంతో అనురాగం కనపడతాడు. కాబట్టేగా వాడితో అంతమంది పిల్లలకని అన్నాళ్ళు కాపురం చేసింది. ఏది శాశ్వతం కాదు. ఎవరి దగ్గర మంచితనం ఉండదు. అందరూ దగ్గర తప్పులు ఉంటాయి, అందరూ దగ్గర కోపాలు ఉంటాయి, అందరి దగ్గర తాపాలు ఉంటాయి. కొన్ని అడ్జస్ట్ చేసుకొని ఏ ఊరిని ఎవరితో మన జీవితం భగవంతుడు ఏర్పాటు చేశాడో వాళ్ళతోనే సంతోషంగా ఉండి ఈతను చాలిద్దాం. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. మా అబ్బాయి నాతో మాట్లాడాడబ్బా ఊరి నుంచి, అందుకని నేను ఇవాళ హ్యాపీగా ఉన్నా. చూసావా, కొడుకు సంతోషం ఎంత చదువు. భర్తతో ఉంటే కొడుకులు వస్తారు, కౌతుళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. అందుకే. ఓకే బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.